మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నవీన్ కుమార్ గారు. సార్తో మాట్లాడి డివోర్స్ కేసెస్ గురించి, అందులో ఇచ్చే పర్మనెంట్ అలౌమెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇక్కడ చూసుకుంటే సార్, డివోర్స్ కేసెస్లో పర్మనెంట్ అలౌమనీ అని అండ్ అంతేకాకుండా మంత్లీ అలవెన్సెస్ అని రకరకాలుగా విన్నాం. అండ్ ఇవి ఎలాంటి సందర్భంలో ఇస్తారు? ఒకవేళ పర్మనెంట్ అలౌమనీ తీసుకుంటే భార్య ఎలాంటి సందర్భంలో తీసుకోవాలి? అండ్ మంత్లీ అలవెన్సెస్ తీసుకుంటే ఎలాంటి సందర్భంలో తీసుకోవాలంటారు? ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా మంది డైవర్స్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ కి అప్లై చేసుకుంటారు. హస్బెండ్ నుంచి వాళ్ళు మెయింటెనెన్స్ అడుగుతూ ఉంటారు అమ్మాయిలు. ఇందులో రెండు రకాలు. ఇప్పుడు మెయింటెనెన్స్ అన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి అండ్ వాళ్ళ మదర్కి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ ని వీళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. అండ్ అబ్బాయి ఇప్పుడు అబ్బాయికి ఒక ₹1,00,000 శాలరీ ఉందనుకోండి, వీళ్ళు ఇప్పుడు మనం చూస్తుంటాం 40% 50% మాకు కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. బట్ అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏమైతుందంటే, ఇప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, మనం ఎంతవరకు ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఒక పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లలు ఉంటే పిల్లలకు కావాల్సిన చదువులకు సంబంధించి అండ్ వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ మెయింటెనెన్స్కి, అంటే లైఫ్ లాంగ్, అంటే వాళ్ళ ఒక మంత్లీ మెయింటెనెన్స్ కావాల్సిన అమౌంట్ ఎంత అవుతుంది అనేది వాళ్ళు మనం కోర్టుకి సమర్పించాలి. కోర్టు రెస్పాండెంట్ ఆర్గ్యుమెంట్స్ ని కన్సిడర్ చేసుకుంటూ ఆయన నిజంగా అతనికి ఎంత శాలరీ ఉంది, అతని స్థితిగతులు ఏంటి, అవన్నీ చూసుకొని, అతనికి ఇంకా వేరే పిల్లలు ఉన్నారా, అతనికి ఇప్పుడు ఇంకా 2 పెళ్ళయిందా ఏంది అనేది అన్ని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని కోర్టు అనేది ఆర్డర్ ఇస్తూ ఉంటది. చాలా కేసెస్ లో అయితే మనకి ఈ 20,000 30,000 అయితే ఒక మెయింటెనెన్స్ వరకు ఇస్తున్నట్టు చూస్తున్నాం మనం. అదొక యావరేజ్ పే స్ట్రక్చర్. సరే, పర్మనెంట్ అలౌమనీ అనేది భార్యకి భర్త ఆస్తిలో ఎంతో శాతం వరకు చెల్లించాలంటారు? ఇప్పుడు చూస్తున్నాం మనం ఏంటంటే, పర్మనెంట్ అలౌమనీ ఎప్పుడు వస్తుంది అంటే, ఆ అమ్మాయికి ఎవరు పిల్లలు లేనప్పుడు ఆమె 1 టైం సెటిల్మెంట్ కింద పర్మనెంట్ అలౌమనీ లాగా తీసుకొని క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది మళ్ళీ ఇప్పుడు మనకి 10% 30% 10 to 30% వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. వాళ్ళు అంతకంటే ఎక్కువ క్లెయిమ్ చేయాల్సి వచ్చినప్పుడు, మీకు ఎందుకు కావాలి, మీరు లైఫ్ లాంగ్ ఇట్లా బతకాలి అన్నప్పుడు మీరు ఇంత క్లెయిమ్ చేస్తున్నారని మీరు క్లియర్ గా చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము చూసాము రీసెంట్ గా ఒక కోర్టులో జడ్జి గారికి చెప్తారు, మాకు 6 లక్షలు కావాలి నెలకి అని చెప్పి మనం చూసాం. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏమైందంటే, జడ్జి గారు అడిగారు, నేను ఒక అమ్మాయినమ్మా, నాకు 6 లక్షలు అయితే ఖర్చు అవ్వదు కదా, ఎందుకు మీకు ఇంత కావాలి అని చెప్పి అడిగినప్పుడు, మేము ఈ బ్రాండ్ బట్టలు కొనాలి, ఆ బ్రాండ్ బట్టలు కొనాలి అని చెప్తే, వీళ్ళు కొనాలి అని అనుకున్నప్పుడు మీరు సంపాదించి మీరు కొనుక్కోవాలి, అంతేగాని మీ హస్బెండ్ నుంచి మీరు ఎలా బతకాలో మీరు అని చెప్పి మీ హస్బెండ్ ని మీరు అడగలేరు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, అతుల్ సుభాష్ కేసు కూడా చూసాం. దాంట్లో సుప్రీంకోర్టు కూడా కొన్ని క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎప్పుడన్నా ఈ పర్మనెంట్ అలౌమనీ కానీ మెయింటెనెన్స్ కానీ అడిగినప్పుడు కోర్టు వాళ్ళ స్థితిగతులను చూడాలి. అమ్మాయి ఏమైనా పని చేస్తుందా లేదా, ఎంతవరకు చదువుకుంది, ఆమె పని అంటే అంత మంచిగా చదువుకున్నప్పుడు, ఒకవేళ చదువుకొని ఉంటే ఆమె బయటికి వెళ్ళి పని చేసుకునే పొజిషన్ ఉన్నప్పుడు ఆమెకి అంత అలిమోనీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పింది. అట్లాగే ఇంకోటి, ఆ భర్తకి ₹1,00,000 శాలరీ వస్తే వీళ్ళు 20,000 50,000 అడగాలి, 60,000 అడగాలని అలా ఏముండదు. ఒక మనిషికి సరిపడినంత, మనకి నార్మల్ గా బతకడానికి ఎంతైతే కావాలో అంత మాత్రమే ఇవ్వాలని చెప్పింది. అంతకు మించి లగ్జరీస్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళే ఎర్న్ చేసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో చెప్పింది. ఒక భార్య భర్తల బంధాన్ని తెంచుకున్నా సరే, ఒక భర్తగా, ఒక మాజీ భర్తగానా సరే, ఆమెను పోషించాల్సిన బాధ్యత అనేది భర్తపై ఉంది, విడాకులు తీసుకున్నా సరే. అంతేగాని ఆమె ఆర్భాటాలకి హంగులకి మాత్రం చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ సార్.